వాక్యాన్ని మీ ముందు పంచుకుంటాను. ప్రతి ఒక్క మాటను కూడా జీవంగల దేవుడు ఈ రాత్రి మనందరితో కూడా ప్రభు మాట్లాడి మనందరినీ కూడా దేవుడు ధైర్యపరిచి తన ఉన్నతమైనటువంటి తన కృపచేత నింపే దేవుడు. ఒక మాటను ముందుగా ఒక మాట తెలియపరిచి వాక్యంలోనికి వెళ్తాను. దేవుడు మనందరికీ కూడా తన ఉన్నతమైన తన జీవితాన్ని తన ఉన్నతమైన తన కృపచేత మనల్ని నింపి ఈ భూమి మీద మనందరినీ కూడా ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు నిలిపాడు. దీనికి వాక్యం చెప్తుంది కదా, ఆయనంట మనందరినీ కూడా తన పోలికలో దేవుడు మనల్ని రూపించుకొని ఈ యొక్క భూమి మీద తన చిత్తమును నెరవేర్చడానికి, అంటే తన ఉద్దేశములు మన ఎడల దేవుడు జరిగించి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి దేవుడు ఈ భూమి మీద మనందరినీ కూడా ఆయన నిలిపి ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మన అందరి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక చాలా 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 ఉన్నతమైనది. దేవుడు నీ ఎడల ఉన్నటువంటి ప్రణాళిక చాలా గొప్పది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక చాలా గొప్పది. అయితే దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశమును మనం ఎరిగిన వారమై, ఆయన చిత్తాన్ని మనం గైకొన్న వారమై ఈ లోకములో ప్రభు కొరకు మనం బ్రతికితే దేవుడు మన ద్వారాగా తన నామాన్ని మహిమ తెచ్చుకొని మనకి రావాల్సిన ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని ప్రభు మనందరూ కూడా దయచేసి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నిశ్చయంగా నేను నమ్ముతున్నాను, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన పండుగలు మనకు మన కుటుంబాలకు ఈ పరిచర్యకి ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాయి. నాకు తెలుసు, నేను గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 50 దినాల ఉపవాస ప్రార్థనలు సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు కూడా ప్రతి సంవత్సరం 50 దినాల ఉపవాస ప్రార్థనలు జరుపుతూ ఉంటాం. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, అపవాది ఎన్నో అడ్డంకులు కలుగు చేసి సంఘములో, సంఘ కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితంలో ఎన్నో వాడు వ్యతిరేకమైనటువంటి పోరాటాలు మా మీదకి తీసుకుని వస్తున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు మా పక్షంగా నిలబడి ఉపవాస ప్రార్థనల ద్వారాగా ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించాడు. స్తోత్రం కలుగును గాక. ఒక మాటలో చెప్పాలంటే, వాస్తవం చెప్తున్నాను ప్రియమైన దేని బిడ్డలారా, ప్రభు ఎదుట నిలబడి చెప్తున్నాను, చనిపోయిన వారిని సహితము కూడా దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనదంటే ఈ లోకంలో ఏమీ లేదండి. సమస్తము దేవుడు సాధ్యం చేసే దేవుడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీటితో, వేదంతో, దుఃఖంతో, సమస్యలతో, పోరాటాలతో ఒకవేళ ఈ రాత్రి మాటలు వింటూ ఉన్నావేమో, ఒకవేళ ఈ ఉపవాస ప్రార్థన పండుగల్లో ఒకవేళ నిస్సహాయమైన స్థితిలో వచ్చి ఒకవేళ ఈ ప్రార్థనలో నువ్వు పాల్పొని పొందుకుంటున్నావేమో, దేవుడు నిశ్చయముగా నిన్ను చూస్తున్న దేవుడై ఉన్నాడు. నీ కన్నీరు చూస్తున్న దేవుడై ఉన్నాడు. నిన్ను దాటిపోని దేవుడై ఉన్నాడు. మన ప్రార్థనలన్నీ ఆలకించి మన పక్షముగా దేవుడు యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని సంగమా. ఎస్తేరు గ్రంథములో ఒక్కసారి మనం అందరూ కూడా పరిశుద్ధ లేఖనాల్లో కొద్ది మాటలు మనము పరిశీలన చేసుకుందాము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 415 పేజీ నెంబర్. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 5వ వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చదవబడినటువంటి మాట ఏంటంటే, ఆమె చాలా సుందరవతి అయి చాలా అందము గలదై, ఆమె అక్కడ కనబడుతున్నప్పుడు అక్కడ ఒక వాక్యము రాయబడి ఉంది, ఆమె తల్లి తండ్రులు లేనిదై. ఆమె తల్లి తండ్రులు లేనిదై ఆమె ఉంటున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. మొర్దెకై అంటే తన పెనతండ్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొర్దెకై ఎస్తేరు పట్ల అతడు కలిగినటువంటి ఒక మంచి ఉద్దేశం. ఎస్తేరు ఎందుకు ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేయాలనంటే, ఎస్తేరు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మంచి ప్రార్థన పరురాలు. ఎస్తేరు ఒక మంచి విధేయురాలు. ఎస్తేరు దేవుని పట్ల భయభక్తులు కలిగిన స్త్రీ.
ఎస్తేరు ప్రియమైన దేవుని బిడ్డలారా మంచి ఉపవాసముతో ప్రార్థన చేయగలిగినటువంటి ఒక మంచి యవ్వన బిడ్డ. ఈ రాత్రి మనం చేసే ప్రార్థన, ఈ రాత్రి మనం కాచే కన్నీరు, ఇవన్నీ కూడా మనము ఎస్తేరులో మనం చూడగలుగుతాం. ఎస్తేరు యొక్క జీవితాన్ని ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుంటే, ఎస్తేరు యొక్క జీవితము ఒక్కసారి మనం గమనించగలిగితే, ఎస్తేరు యొక్క ప్రారంభం ఎలా ఉందయ్యా అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు చాలా అందము గలదే. ఎస్తేరు చాలా సౌందర్యవతి కావచ్చేమో కానీ ఎస్తేరు కొరకు ఒక కోణములో మనం ఆలోచన చేస్తే ఆమె తల్లి తండ్రి లేనటువంటి ఒక అనాథ బిడ్డగా మనం చూస్తూ ఉన్నాం. తన జీవితం ఎలా ఉంది, ఎలా ప్రారంభించబడింది, తన జీవితము ప్రారంభ దినాల్లో ఎలా ఉంది, తన జీవితము ప్రారంభ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ రీతిగా నడుచుకుంటూ ఉంది, ఒక్కసారి మనము గమనించాలి. ఎస్తేరు యొక్క ప్రారంభ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా సంతోషంగా ఉందని మనం అనుకుంటాం. కానీ ఎస్తేరు యొక్క ఆ యొక్క ప్రారంభ దినాలలో మనం చూసినప్పుడు ఆమె జీవితము ప్రియమైన దేవుని బిడ్డలారా తన జీవితము చాలా సౌందర్యంగా, ఒకవేళ అంటే రూపము కనబడుతుందేమో కానీ తన జీవితంలో మాత్రము నిజమైనటువంటి రూపము అనేది లేదండి. నా మాట అర్థం చేసుకోవాలి. పైకి కనిపించడానికి తను చాలా సౌందర్యవతిగా కనబడుతుంది కానీ తన జీవితం ఏదైతే ఉందో, తన బ్రతుకు ఏదైతే ఉందో, ఆ బ్రతుకు లోపలికి వెళ్ళి చూస్తే ఆమె జీవితం సంతోషం లేదు, ఆమె జీవితంలో ఆనందం లేదు, ఆమె జీవితంలో ప్రియమైన సంతోషమైన దినాలు లేవు. జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. మంచి సంతోషకరంగా ఉన్నటువంటి దినాలలో, ఆనందకరంగా జీవించవలసిన సంవత్సరముల్లో, అవి మంచి వయసులో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె సర్వము కోల్పోయి ఏమీ లేనటువంటి ఒక అనాథ బిడ్డగా మనం చూసినటువంటి తరుణములో పై కనిపించడానికి రూపముగా కనబడుతుంది కానీ, సౌందర్యంగా కనబడుతుంది కానీ, అంతరంగ జీవితం ఏదైతే ఉందో, తన లోపల జీవితం ఏదైతే ఉందో ఆ జీవితానికి అర్థం అనేది లేదు. ఆ జీవితానికి అర్థం అనేది లేదు. నిస్సహాయమైన స్థితిలో ఉంది, వేదన స్థితిలో ఉంది, ఒంటరి స్థితిలో ఉంది, ఆమె దిక్కులేని స్థితిలో ఉంది. అలాంటి ఒక పరిస్థితిలో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఎస్తేరు పట్ల ఒక ప్రణాళిక కలిగిన వాడు కాబట్టి, దేవుడు ఎస్తేరు పట్ల ఒక మంచి ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఎస్తేరు కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మొర్దెకైని పంపించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఎస్తేరు యొక్క జీవితము అంత ఆశీర్వాదకరంగా మార్చబడ్డానికి, ఎస్తేరు యొక్క జీవితము అంత తన యొక్క జీవితానికి రూపము కలిగించడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా కారణం ఏంటంటే మొర్దెకై అనేటువంటి తన యొక్క తండ్రి అనేటువంటి ఆయన లేకపోతే గనక, ఒకవేళ ఆయన గనక ఆమెను పెంచుకోకపోతే, లేకపోతే ఎస్తేరు కానీ ఒకవేళ మొర్దెకై దగ్గర ఒకవేళ సహవాసం లేకపోతే, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎస్తేరు కొరకు ఒకవేళ బహుశా ఇంతగా ఈ గ్రంథం రాయబడి ఉండేది కాదేమో, ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నాను నేనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఎస్తేరు ఎప్పుడైతే తల్లి తండ్రి లేనిదే ఉందో, ఎస్తేరు ఎప్పుడైతే సర్వము కోల్పోయి నిస్సహాయమైన స్థితిలో ఉందో, అప్పుడు మొర్దెకై తన దగ్గరికి చేర్చుకున్నాడు. అక్కడ వాక్యం రాయబడి ఉంది, మొర్దెకై అనే ఒక వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎస్తేరును పెంచుకున్నాడు అనే ఒక మాట మనం అక్కడ వింటూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఎస్తేరు ఎవరి యొక్క పెంపకంలో ఉంది అంటే మొర్దెకై పెంపకంలో ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో రాయబడిన మాట ఆమె సౌందర్యవతి, ఆమె రూపవతి, చూడడానికి చాలా ఆకర్షణగా కనబడుతూ ఉంది పైకి, కానీ అంతరంగము మాత్రము చాలా నిస్సాయమైన స్థితి ఉంది. నా వేదన, నా బాధ అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి పైకి కనిపించడానికి సౌందర్యం బాగా కనిపిస్తుంది కానీ అంతరంగము మాత్రము ఆమె నిస్సహాయమైన స్థితిలో ఉంది. ఇప్పుడు ఈమె
ఎవరికి పెంపకంలోకి రాబడింది అంటే మొర్దెకై యొక్క పెంపకంలోకి రాబడింది. మొర్దెకై దగ్గరికి వచ్చిన తర్వాత ప్రియమైన దేని బిడ్డలారా, మొర్దెకై ఆ ఎస్తేరును ఎంతగా తన జీవితాన్ని మార్చాడు, మొర్దెకై ఎంతగా ఆ బిడ్డను ప్రభావితం చేశాడు. మొర్దెకై ఎస్తేరు అంత ప్రార్థన పరురాలిగా మార్చబడడానికి కారణం ఏంటంటే మొర్దెకై ప్రార్థన జీవితం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకై ప్రార్థన జీవితం, ఆయన యొక్క భక్తి జీవితం, ఆయన దేవునికి భయపడే జీవితం, ఆయన దేవునితో నడిచే జీవితం, ఇదంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎస్తేరు దగ్గరగా ఉండి చూసిందట. ఎస్తేరు తనకి దగ్గరగా ఉండి ఆయన బ్రతికే విధానాన్ని చూసింది, ఆయన జీవించే విధానాన్ని చూసింది, ఆయన భక్తి జీవితం చూసింది, ఆయన ప్రార్థన జీవితం చూసింది, ఆయన మోకాళ్ళ జీవితాన్ని చూసింది. ఆయన దేవునితో ఉండగలిగే ఆ సక్త సంబంధం ఏదైతే ఉందో అది ఎస్తేరు కనులారా చూడగలిగింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం బైబిల్లో చూస్తూ ఉంటాం, ఎస్తేరు 3 దినాల ఉపవాస ప్రార్థన చేయడం ద్వారాగా ప్రియమైన దేవుని సంగమ రాజు యొక్క శాసనము కూడా మార్చబడడానికి అంత ప్రభావితముగా ఆ బిడ్డ జీవితం ఉండడానికి కారణం ఏంటంటే కేవలం మొర్దెకై మాత్రమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకై యొక్క ప్రభావితమైన జీవితము ఎస్తేరు జీవితాన్ని ప్రభావితం చేసింది. ఎస్తేరు జీవితానికి నేను రాసుకున్న మాట ఏంటంటే ఎస్తేరు జీవితానికి మొర్దెకై రూపాన్ని పోసేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకై ఎస్తేరు యొక్క జీవితానికి రూపమును పోసాడు. ఈ రాత్రి నేను చెప్పకుండా మాట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు పైకి కనిపించిన నీ జీవితం చాలా సంతోషకరంగా ఇతరులకు కనబడుతుందేమో, ఒకవేళ నీ కుటుంబం ఎదుటి వారికి ఒకవేళ సంతోషదాయకంగా కనబడుతుందేమో, కానీ లోపల అంతరంగము, లోపల నీ జీవితము, ఒకవేళ నీ బ్రతుకుకి ఒకవేళ సరైనటువంటి విధానము లేదేమో, అనగా నీ జీవితము రూపము లేనిదిగా, నీ జీవితము రూపము లేనిదిగా. ఒకవేళ ఈరోజు ప్రియమైన దేవుని సంగమా నీ జీవితానికి అర్థం లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో. చాలామంది అనుకుంటారు పైకి కనిపించేదన్నీ కూడా నిజాలు కావు, పైకి మనం చూసేవన్నీ కూడా నిజాలు కావు. గుర్తుపెట్టుకోవాలి. చూడడానికి చాలా బాగుంటారు, పైకి చూడడానికి మాత్రమే అర్థం చేసుకోవాలి. పైకి చూడడానికి మాత్రమే చాలా అందం కనిపిస్తారు, కానీ లోపల అసలైన జీవితం ఎవరికి అర్థము కాదండి. ఈ లోపల పడుతున్న వేదన, ఈ లోపల పడుతున్నటువంటి బాధ, ఈ లోపల అనిపిస్తున్నటువంటి ఆ పెయిన్ ఏదైతే ఉందో అది ఎవరికి సరిగా అర్థం కాదు తల్లి. సహోదరి రాత్రికాల సమయంలో జీవం గల దేవుడి 3వ దినాన ఈ ఉపవాస ప్రార్థన పండుగ ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక విషయం ఏంటంటే, నిత్యముగా నేను నమ్ముతున్నాను, మనం నమ్ముకున్న దేవుడు మనకు ఒక రూపాన్ని పోసే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, నేను మాట్లాడేది పైకి కనిపించే రూపం కోసం కాదు, నేను మాట్లాడేది అంతరంగ రూపం కోసం మాట్లాడుతూ ఉన్నాను. మన లోపల జీవితం కోసం నేను మాట్లాడుతున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ బిడ్డ అనాదిగా ఉంది, ఈ బిడ్డ తల్లిదండ్రులు కోల్పోయి ఉంది, ఈ బిడ్డ ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో ఉంది, ఆ బిడ్డ జీవితం ఏమైపోతుందో ఆ బిడ్డకి అర్థం కాని స్థితిలో ఉంది. అలాంటి తరుణంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ బిడ్డ జీవితానికి ఒక రూపాన్ని పోయడానికి దేవుడు మొర్దెకైని పంపించాడు. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఎస్తేరుకి చాలామంది బంధువులు ఉండొచ్చు, ఒకవేళ ఎస్తేరుకి చాలామంది రక్త సంబంధాలు ఉండొచ్చు, కానీ వారు ఎవ్వరి కోసం అక్కడ రాయబడలేదు. కానీ అక్కడ రాయబడిన ఒకే ఒక మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మొర్దెకై కోసమే దేవుడు మాట్లాడాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకై జీవితం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ రాత్రి పదే ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలంటే ఒకే ఒక్క మాట ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు, ఈరోజు మనం ప్రార్థిస్తున్న దేవుడు, ఈరోజు ఎవరి దగ్గరికి వచ్చైతే మనం కన్నీళ్ళు గారుస్తున్నామో, ఈరోజు ఎవరి దగ్గరికి వచ్చైతే మనం రోధిస్తున్నామో, విజ్ఞాపన చేస్తున్నామో, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ జీవం గల దేవుడు మన అందరి జీవితాలకి రూపాన్ని పోసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
తన పోలికలో తన రూపములో ప్రియమంది బిడ్డలారా మనల్ని చేసుకున్న దేవుడు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మనకి ఏ మాత్రము అన్యాయం చేసేవాడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, మనందరి పట్ల తన ఉన్నతమైన కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు ప్రియమంది బిడ్డలారా, ఆశ్చర్యాలు చేసే దేవుడు ప్రియమంది బిడ్డలారా. ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు ఎన్నడూ ఎప్పుడు ఏ రోజు కూడా మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే మనము ఆయన పోలుకులో చేయబడిన వారం కాబట్టి స్తోత్రం కలుగును గాక. మనమందరము ఆయన బిడ్డలం కాబట్టి స్తోత్రం కలుగును గాక. మనందరి పట్ల ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశాలు ప్రణాళికలు ఆ దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ప్రియమైన దేవుని సంగమా గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీ జీవితానికి రూపం కోల్పోయి కనబడుతున్నావా? ఈరోజు నీ బ్రతుకుకి ఒక జీవితం అంటే అర్థం లేనటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు కనబడుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఎస్తేరు జీవితానికి రూపం పోయడానికి మొర్దెకైలాగా ఈ రాత్రికాల సమయంలో మనందరి జీవితానికి రూపం పోయడానికి సాక్షాత్తు దేవుడు ఈ లోకానికి దిగి వచ్చేసాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థించిన దేవుడు నిన్ను దాటిపోయే దేవుడు కాదు. నేను ప్రార్థించిన దేవుడు నిన్ను దాటిపోయే దేవుడు కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ప్రియమైన దేవుని సంగమా. ఎస్తేరు మొర్దెకైకి దగ్గరగా ఉంది. ఎస్తేరు మొర్దెకై జీవితాన్ని చూసింది. ఎస్తేరు మొర్దెకై యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసింది. చూసినటువంటి బిడ్డ జాగ్రత్తగా వినాలి. చూడటమే కాదు, తనతో ఉన్నటువంటి సహవాసం చేయడమే కాదు, మొర్దెకై ఎలాగైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికాడో అలాగుననే ఎస్తేరు కూడా తన జీవితానికి దేవునికి దగ్గరగా సమర్పణ చేసేసుకుందండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్తేరు స్థానంలో ఎవరున్నారండి? ఎస్తేరు స్థానంలో ఎవరున్నారు? ఎస్తేరు ఎవరికి సూచన అమ్మా? ఎస్తేరు ఎవరికి సూచన? ఎస్తేరు ఇక్కడ కూర్చున్న నీకు నాకు సూచన ఉన్నది. స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు సంఘానికి సూచనండి. ఎస్తేరు సంఘానికి సూచన. ఎస్తేరు తండ్రి ఎవరికయ్యా? ఆయన ఎవరికి మాదిరిగా ఉన్నాడంటే ప్రియమైన బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాదిరి అయి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సంఘము ఎవరిని చూసి నడవాలి? చెప్పాలి ఒకసారి. సంఘము ఎవరిని చూసి నడవాలి? సంఘము తండ్రి అయినటువంటి యేసుక్రీస్తుని చూసి నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు మొర్దెకైని చూసి తన జీవితాన్ని మార్చుకుంది. ఎస్తేరు తన మొర్దెకైని చూసి తన బ్రతుకుని ప్రియమైన బిడ్డలారా పరిపూర్ణముగా మొర్దెకై వలె తన జీవితం అంతా కూడా దేవునికి అప్పగించేసుకుంది. ఈ రాత్రి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎస్తేరు జీవితము అంత ప్రార్థన జీవితంగా మార్చబడ్డానికి, అంతగా ఉన్నతంగా మార్చబడ్డానికి తన తండ్రి అయినటువంటి మొర్దెకై. ఇక్కడ చూడండి ఒకసారి ఈ 2వ అధ్యాయములోనే, ఈ 2వ అధ్యాయము ఒకసారి మనము 10వ వచనం మనం చూస్తే, 10వ వచనంలో అక్కడ రాయబడిన మాట, మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించి ఉండను గనక ఆమె తెలుపులేదు. 11వ వచనం, ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకి ఏమి సంభవించినో అదియు తెలుసుకున్నట్టుకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచూ ఉన్నాడంట. ఈ రాత్రి ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్తేరును అతడు పెంచుకున్న తర్వాత, ఎస్తేరు మొర్దెకై దగ్గర ఎదిగిన తర్వాత షూషాను కోటలో జరిగినటువంటి సంఘటన మీ అందరూ తెలుసు. అక్కడ వస్తీ స్థానంలో ప్రియమైన బిడ్డలారా ఒక రాజకుమారిగా, ఒక కన్యకను, ఒక రాజకుమారిగా ఒకరు సిద్ధపరచాలని ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, అంటే కన్యకలందరినీ, అందగత్తెలందరినీ కూడా పోగు చేసినప్పుడు వారితో పాటు కూడా ఎస్తేరు పట్టబడుతుంది. ఎస్తేరు పట్టబడి షూషాను కోటలోకి తీసుకొని రాబడుతుంది. షూషాను కోటలోకి తీసుకొని రాబడిన తర్వాత ప్రియమైన దేవుని సంగమా, ఈ షూషాను కోటలోకి ఎస్తేరు వెళ్ళిపోయిన తర్వాత తన తండ్రి అయినటువంటి మొర్దెకై ఎవరైతే ఉన్నారో ఆయన తన కుమార్తెకు ఏమి జరుగుతుందో, ఆ కుమార్తెకి ఏమి సంభవిస్తుందో, ఆ షూషాను కోటలో ఆ బిడ్డ ఎలాగుందో, ఆ బిడ్డ జీవితం ఎలాగుందో, ఆ బిడ్డ ఆ కోటలో ఎలా నడుచుకుంటుందో అని అనునిత్యము, అనుక్షణము, ప్రతి క్షణము కూడా అక్కడ చూస్తూ ఉన్నాం. మొర్దెకై అంట ఆ యొక్క ఆవరణము చుట్టూ కూడా ఆ ఎస్తేరు ఎక్కడికైతే తీసుకొని వెళ్ళబడిందో
ఆ బిడ్డ ఏ యొక్క స్థలానికైతే తీసుకొని వెళ్ళబడిందో ఆ స్థలము బయటంట తన కూతురికి ఏం జరుగుతుందో, ఆ కుమార్తె ఎలాగుందో అవన్నీ కూడా తెలుసుకోవడానికి అతడంట ఆ ఆవరణము చుట్టూ తిరుగులాడుతూ ఉన్నాడని అక్కడ వాక్యం రాయబడింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక తండ్రి మనసు, ప్రియమైన దేవుని బిడ్డ, ఒక తండ్రి హృదయం ఎలాగుంటుంది అంటే తన బిడ్డలకి ఏమైనా జరుగుతుందా, ఆ బిడ్డలు ఎలాగుంటున్నారా, ఆ బిడ్డల జీవితం ఎలా వెళ్తుందా, ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు ఎలాగుంటుందా అని ఆ తండ్రి ఎలాగైతే పరితపించిపోతాడో అలాగని ప్రియమైన దేవుని సంగమా ఎస్తేరు కొరకు ఈ యొక్క మొర్దెకై జీవితం కూడా ఎలా ఉంది అంటే అక్కడ చూస్తున్నాం. ఆమెకి ఏమి సంభవించిందో, ఆమెకి ఏమి జరుగుతుందని అంట మొర్దెకై ఆవరణము చుట్టూ తిరుగుతూ ఉన్నాడంట. అంటే అర్థం ఏంటంటే ఎస్తేరును విడిచిపెట్టడానికి కూడా ఏ మార్తం మొర్దెకై ఇష్టపడలేదు. ఆ బిడ్డకి ఏమి జరుగుతుందని ఆ బయట కూర్చొని అలా చూస్తూ ఉన్నాడట. ఆ బిడ్డకి ఏమి సంభవిస్తుందని అలా బయట తిరుగులాడుతున్నాడంట. ఎందుకనంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, తను పెంచిన విధానం మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నేను ముందుకు వెళ్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మొర్దెకై యొక్క జీవితం అంతా కూడా ఎవరికి అప్పగించేసుకున్నాడు అంటే తన కుమార్తెను బట్టి యొక్క ఎస్తేరు యొక్క జీవితాన్ని తనకి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టాలని, ఆ బిడ్డకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలని మొర్దెకై ఎప్పుడు కూడా పరితపించిపోయేవాడు. ఈ రాత్రి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఈ రాత్రి నేను చెప్పాలని మాట్లాడండి కనుక ఎస్తేరు యొక్క జీవితానికి రూపం పోసిన వారు ఎవరైనా మొదట దేవుడితే ప్రియమైన దేవుని బిడ్డలారా తన జీవితానికి రూపాన్ని తీసుకొచ్చిన వాడు మొర్దెకై యొక్క జీవితం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎస్తేరు ఆవరణలో ఉన్నప్పుడు ఈయన ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెను వెంబడిస్తూ ఆమె జీవితం ఏమైపోతుందని పరితపించిపోతున్నాడు. ఈ రాత్రి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే కనుక మన దేవుడు మన జీవితాలు కూడా ఆయన రూపం పోసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి చూడండి, ఇదే ఎస్తేరు గ్రంథములో మనం ఒక్కసారి ఈ రెండవ అధ్యాయములో 20వ వచనాన్ని ఒక్కసారి చదివి ముందుకు వెళ్దాం. 20వ వచనములో అక్కడ రాయబడిన మాట ఏంటంటే కనుక ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచు ఉండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మొర్దెకై ఎలాగైతే ఎస్తేరుని పెంచాడో అలాగే ఆ బిడ్డ ఎదిగింది, అలాగే ఆ బిడ్డ ఉంది. అక్కడ ఎస్తేరు కోసం ఒక మంచి మాట రాయబడిన మాట ఏంటంటే ఎస్తేరు మొర్దెకై దగ్గరికి వచ్చినప్పుడటువంటి ఆ దినాలలో ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా ఆమె అతని మాటకు లోబడి ఉన్నదంట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా ఒక్క మాట గుర్తుపెట్టుకుని నేను ముందుకు వెళ్తున్నాను. ఎస్తేరు సంఘానికి సాదృశ్యం, ఎస్తేరు సంఘానికి సాదృశ్యం. మొర్దెకై ఆత్మీయ తండ్రికి సాదృశ్యము లేదా దేవునికి సాదృశ్యము. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎస్తేరు ఎవరి యొక్క క్రమశిక్షణలో పెరిగింది అంటే మొర్దెకై యొక్క క్రమశిక్షణలో పెరిగింది, మొర్దెకై యొక్క ఆదిలో పెరిగింది. కాబట్టి ఆమె ప్రారంభ దినాలలో ఎలాగైతే ఆయనకు లోబడి ఉందో ఆమె ఇప్పుడు ఉన్నటువంటి స్థలం ఎక్కడ అంటే రాజుగారి యొక్క ఆవరణంలో ఉంది, రాజుగారి యొక్క ఆవరణంలో ఉంది. కానీ రాజుగారి యొక్క ఆవరణంలో ఉన్నటువంటి ఆ స్థానంలో ఉండి కూడా అక్కడ వాక్యం రాయబడిన మాట ఏంటంటే అతడితో ఉన్నటువంటి కాలమున ఎలాగైతే ఆయన మాటకి లోబడి ఉందో ఇప్పుడు కూడా అలాగనే ఆయన మాటకు లోబడి ఉన్నది. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభ దినాలలో ఎలాగైతే ఆయన మాటకు లోబడ్డదో ఒక మంచి స్థితిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మాటకు ఆమె లోబడింది. ఈ రాత్రి ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు లాంటి స్వభావం ప్రియమైన దేవుని సంఘముగా మనం అందరము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఎస్తేరు ఏం కలిగి ఉంది అంటే, ఎస్తేరు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మంచి విధేయత కలిగినటువంటి స్త్రీగా కనబడుతూ ఉంది. ఎస్తేరు దేవునికి భయపడే బిడ్డగా కనబడుతుంది. ఎస్తేరు మొర్దెకై మాటకు లోబడే బిడ్డగా కనబడుతుంది. ఈ రాత్రి నేను ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను, సంఘముగా మనము కూడా ఎలా ఉండాలి అంటే దేవుని మాటకు విధేయత చూపించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటకు లోబడేవారుగా మనం ఉండాలి. దేవుని మాటకు మనము భయపడేవారుగా మనం ఉండాలి. ఆయన పట్ల భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని సంఘమా, ఎస్తేరు ఎలాగైతే ఒక ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందో అలాగుననే సంఘము కూడా ఒక మంచి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను సంతోషంగా చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అలాంటి ప్రార్థన జీవితాన్ని నేను నా కనులారా చూడగలిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ముఖస్థుతి కొరకు మాత్రమో లేకపోతే ఏదో గొప్ప ఘనతల కోసం మాత్రమో నేను చెప్పడం లేదు, కానీ నేను ఈరోజు ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నాను. ఏంటి ఆ మంచి సాక్ష్యం అంటే, ఇదిగో మొర్దెకై ఎలాగైతే తన కుమార్తెను పెంచాడో, మొర్దెకై ఎలాగైతే తన కుమార్తెను ముందుకు నడిపించాడో, ఆయన ఎలాగైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి నేర్పించాడో, ఆ బిడ్డకి ఎలాగైతే ఒక మంచి ప్రార్థన జీవితాన్ని కలిగి నేర్పించాడో, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దైవ సాక్షిగా చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు అనుగ్రహించినటువంటి దైవజనుడు కూడా అలాగుననే మిమ్మల్ని పెంచుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్తామా ఒకసారి గట్టిగా? స్తోత్రం చెప్తామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మొర్దెకై, ఇదిగో ఎస్తేరు రూపము లేనిదై ఉన్నది, కానీ ఎస్తేరుకి ఎప్పుడు రూపం పోయబడింది అంటే ఎస్తేరు యొక్క జీవితంలోకి ఎవరు వచ్చారు అంటే మొర్దెకై వచ్చాడండి. స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొర్దెకై రాకపోతే తన జీవితం ఎలా ఉండేదో మనకు తెలియదు, కానీ ఎప్పుడైతే మొర్దెకై పెంపకంలో ఎస్తేరు ఎదిగిందో తన జీవితానికి ఒక రూపం పోసుకుందండి. తన జీవితానికి ఒక అర్థం ఉందండి. తన జీవితం ఎక్కడికి వెళ్ళింది అంటే రాజు యొక్క ఆవరణలోకి వెళ్ళగలిగిందండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఏమి తల్లిదండ్రులు లేనటువంటి స్త్రీ, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డ, ఏమీ లేనటువంటి నిస్సాయిస్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డ ప్రియమైన బిడ్డారా ఎక్కడి వరకు వెళ్ళిందయ్యా తన జీవితం అంటే, ఇదిగో రాజు యొక్క సంస్థానములో ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళగలడానికి ఎంతగానో దేవుడు కృప చూపించాడు. కారణం ఎందుకంటే ఆమె పెంపకం ప్రియమైన దేవుని సంగమా, ఆమె యొక్క పెంపకం. అందుకని ఇందాక నేను చెప్పిన మాటలో 20 వచ్చిన అదే మాట రాయబడింది, ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందు అనగా పెంపకం. ఎవరు పెంపకంలో ఎదిగిందండి ఆమె? మొర్దెకై యొక్క పెంపకంలో ఎదిగింది. ఎలాంటి వాడు అతడు దేవుని పట్ల భయం కలిగిన వాడు. చాలామంది దైవజనులు చూశాను, కానీ చాలామంది సేవకులు ఈ రోజుల్లో ఉన్నారు, కానీ ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారు చాలా తక్కువ. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు చాలా తక్కువ. దేవుని మాటకు లోబడేవారు చాలా తక్కువ. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళేవారు చాలా తక్కువ. ఈరోజు ఆత్మీయ దైవజనులు అగస్త్యనయ్య గారు దేవుడి పట్ల ఒక మంచి భయభక్తులు కలిగిన వారు. ఆయన మంచి ఒక ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ అనేక మందికి మాదిరికరంగా ఉంటూ అనేక మందిని ఆత్మీయంగా నడిపించడానికి, ఆత్మీయంగా బలపరచడానికి, ఒక మాటలో చెప్పాలంటే కనుక ఏ రూపము లేని మన జీవితాలకి ఒక రూపం పోయడానికి ఒక మొర్దెకైలాగా దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి, ఈ రాత్రికాల సమయంలో రూపము లేనటువంటి జీవితాలకి రూపం పోయడానికి ఆనాడు ఎస్తేరు కొరకు దేవుడు మొర్దెకైని ఎలాగైతే పంపించాడో సంఘాన్ని కూడా దైవజనుని దేవుడు అలాగనే పంపించాడు. కారణం ఎందుకంటే వారి జీవితాలు రూపాంతరం పొందుకోవాలి, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలి, వారి జీవితాలు సంతోషకరంగా మార్చబడాలి. కాబట్టి వారి జీవితాలని మార్చడానికి ఆనాడు ఎలాగైతే ఎస్తేరు కొరకు దేవుడు మొర్దెకైని పంపించాడో అలాగుననే దైవజనుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక మంది జీవితాల్లో, అనేక మంది కుటుంబాలలో మరి ఆశీర్వాదాన్ని కలుగు చేయడానికి, అనేక మంది జీవితాలు కట్టడానికి దేవుడి ఈ ప్రాంతానికి దైవజనులను అగస్త్యనయ్య గారిని ప్రాంతానికి ప్రభు నడిపించాడు. నేను ఏదో గొప్ప కోసం చెప్పలేదు సుమా, వాక్యంతో నేను చెప్తున్నాను. ఈరోజు ఎస్తేరు అంతగా హెచ్చించబడ్డానికి కారణం ఏంటంటే మొర్దెకై యొక్క పెంపకం. నేను ఒక మాట చెప్పమంటావా, మనం మనము పెరిగే పెంపకాన్ని బట్టి మన జీవితం రాయబడి ఉంటుంది. అర్థమవుతుంది కదా. మనము
మనము యొక్క ఎదిగే యొక్క పెంపకం ఏదైతే ఉందో, అందుకని దేని వాక్యం కూడా చెప్తుంది చూడండి, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోడు. నిజముగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనల్ని పెంచే యొక్క విధానం ఎలాగైతే ఉందో మన జీవితం కూడా అలాగ ఉంటుందండి. మనం చూడండి, ఇందాక ఎవరు కానీ దైవ సహోదరులు నాకు తెలియదు, చూడలేదు. నేను ఆటో దిగి వస్తూ ఉన్నాం లోపలికి, అప్పుడు ప్రారంభించారు ఆయన ప్రార్థన. ఇంకా ఎంతకు ముందు ఎప్పుడు ప్రారంభించడో మాకు తెలియదు. అప్పుడు ప్రారంభించాడు ఆయన ప్రార్థన. అప్పుడు ప్రారంభించిన ఆయన మేము వెళ్ళి లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మేము ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు కూడా ఆయన సుదీర్ఘమైన ప్రార్థన, ఎక్కడ కూడా ప్రార్థన ఆపకుండా సుమారు గంట పైబడే, నాకు తెలిసి 2 గంటలు ఏమంటుందేమో, ఒక ఉన్నతమైన ప్రార్థనతో ఆయన నడిపిస్తున్నాడు. నా హృదయం చాలా సంతోషమైంది. ఎందుకంటే దైవ సాక్షిగా ఒప్పుకుంటున్నాను, చాలా సంఘాల్లో ప్రియమైన దేని పెట్టారా, జస్ట్ 1 నిమిషము 2 నిమిషాలు లేదా ఒక అర నిమిషము, ఒక 5 నిమిషాలు ప్రార్థన అంతే. నేను ఒక మాట చెప్తున్నాను, మన జీవితాలు మార్చబడాలంటే, మన కుటుంబాలు కట్టబడాలంటే, మన బ్రతుకులు మార్చబడాలంటే, మన బ్రతుకుల్లో ఒక ఉన్నతమైన దేవుని కార్యాలు జరగాలంటే, ఇదిగో శత్రు యొక్క పునాదులు కదిలించబడాలంటే, సాతానిక సామ్రాజ్యం కూల్చబడాలంటే, దానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏదైనా ఈ భూమి మీద ఉందా అంటే ఒకే ఒకటి, ప్రియమైన దేవుని ప్రార్థన అనే ఆయుధం మాత్రమే. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన ఉన్నటువంటి శక్తి అలాంటిది బిడ్డలారా, ప్రార్థన ఉన్న శక్తి అలాంటిది. కాబట్టి చూడు, ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఎలాగా వచ్చిందయ్యా అదంటే, ఇదిగో ప్రియమైన దేవుని పెంచబడిన పెంపకము. ఎలాంటి పెంపకము? పెంచబడిన పెంపకము. ఆ పెంపకానికి మనం ఏమవ్వాలి తెలుసా? మనము లోబడాలి. స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు లోబడ్డది, తిరుగుబాటు చేసేదానిగా లేదామె, తిరుగుబాటు చేసి వ్యతిరేకించేదానిగా లేదామె. నేనేదో క్లాస్ పీకడానికో ఏదో గొడవ పెట్టుకోవడానికి నేను రాలేదు సుమా, దేవుని వాక్యం చెప్తున్నాను. ఎస్తేరు మొర్దెకై మీద తిరుగుబాటు చేయలేదు. తన యవ్వన జీవితాన్ని తన తండ్రికి అప్పగించుకుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి తండ్రికి తన జీవితం అప్పగించుకుంటే ఆ బిడ్డ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. సహోదరుడు గుర్తుపెట్టుకో, ఈ లోకంలో చాలామంది తండ్రులు ఉన్నారు, కానీ సరైనటువంటి మార్గంలో పెంచేవారు కొంతమంది బిడ్డలారా. ఈరోజు నిన్ను పెంచే ఆ పెంపకానికి నువ్వేమవ్వాలో తెలుసా? నువ్వు లోబడాలి. ఒక మాట చెప్తున్నాను, నీ జీవితానికి ఒక మంచి రూపము రావాలంటే నీ తండ్రి పెంపకానికి నువ్వు లోబడాలి. నీ ఆత్మీయ తండ్రి పెంపకానికి నువ్వు లోబడాలి. నీ జీవితాన్ని అప్పగించుకోవాలి, నీ కుటుంబాన్ని అప్పగించుకోవాలి, నీ బ్రతుకును అప్పగించుకోవాలి. నీ బ్రతుకు దేవుని యొక్క ఆయన కృప చేత, ఆయన మహిమ చేత నీ యొక్క జీవితము ఒక మంచి రూపాంతరం పొందుకోవాలంటే నీ తండ్రి పెంపకానికి నువ్వు లోబడి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు అంతగా హెచ్చించబడ్డానికి కారణం ఏంట్రా బాబు అంటే ఆమె తన తండ్రికి లోబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా గుర్తుపెట్టుకుని, రాత్రికాల సమయంలో నువ్వు పెరిగే పెంపకానికి నువ్వేమవ్వాలంటే నువ్వు లోబడి ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో లోబడాలి, దైవజనుని వాక్యానికి లోబడాలి, తన మాటకు లోబడాలి. నువ్వు ఎంతగా విధేయతగా ఈ యొక్క సన్నిధిలో ఆయన యొక్క సమక్షంలో నువ్వు బ్రతుకుతావో నీ జీవితము ఒక మంచి అర్థంగా మార్చబడుతుందండి. స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట చెప్తున్నాను, క్రీస్తు నాలో లేనప్పుడు నా జీవితానికి అసలు అర్థం అనేదే లేదండి. అర్థం అనేది లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎక్కడో చిన్న మారుమూల గ్రామంలో ఒక చిన్న విలేజ్ కొండలలో మా గ్రామము కొండల్లో ఉంటుంది. ఆ కొండల గ్రామాల్లో నేను జన్మించడం జరిగింది. ఒక పేద కుటుంబంలో నేను పుట్టాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుంచి కూడా భయంకరమైనటువంటి చెడు అలవాట్లకి లోబడిపోయాను. చిన్నప్పటి నుంచి కూడా ఈ లోకంలో ఎలా మనిషి తిరగకూడదో, ఈ లోకంలో ఎంతగా చెడిపోకూడదో, ప్రియమైన అంతకంటే హీనముగా నా బ్రతుకు నేను పాడు చేసుకున్నాను. ఎంతవరకు తెలుసా? సుమారు 26 సంవత్సరాల పైబడి వరకు కూడా. పై కనపడడానికి ఈ రూపం ఉంది, కానీ నిజమైనటువంటి ఈ రూపానికి అర్థం అనేది లేదండి. ఈ జీవితానికి అర్థం లేదు. బ్రతుకుతూ ఉన్నాను అంతే, బ్రతుకుతున్నాను, కానీ ఈ బ్రతుకుకు అర్థం అనేది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సాక్షిగా ప్రభు ఎదుట నేను చెప్తున్నాను,
నా బ్రతుకు చాలా భయంకరమైంది, నా జీవితం చాలా ఘోరమైంది. ఆనాడు ఎస్తేరు తల్లి తండ్రి లేక తన జీవితం ఒకవేళ అలాగుందని చెప్పొచ్చేమో, కానీ నా జీవితం మాత్రము అందరూ ఉన్నా సరే కానీ నా బ్రతుకు అర్థం లేని బ్రతుకు నేను బ్రతుకుతూ ఉన్నటువంటి దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి ఎంతగా చెడిపోకూడదు అంతగా చెడిపోయి భయంకరమైనటువంటి విగ్రహారాధనలో నా జీవితాన్ని ముంచేసుకొని భయంకరంగా నేను జీవించేవాడిని. తల్లిదండ్రుల మాటకు లోబడేవాడిని కాదు. రోడ్డు మీదకి వెళ్తే చాలు అనవసరమైన గొడవల్లో తలదూర్చుకొని ఇష్టానుసంగా నా బ్రతుకుని పాడు చేసుకొని, ఒక మాటలో చెప్పాలంటే అమ్మా నాన్న చేత కూడా వీడు ఎందుకు బ్రతుకుంటాడు, వీడు చచ్చిపోతే గొడవ ఉండదు కదా అనుకునేంత భయంకరంగా నా బ్రతుకు నేను జీవించాను. నా బ్రతుకు అనేది అర్థం లేదు, నా జీవితం అనేది అసలు అర్థం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషిగా అంటే నేను ఈ లోకములో ఏం చేయకూడదు అన్నీ చేసి చెడిపోయాను. త్రాగుడు కానించి అన్నీ కూడా, ఒక డ్రగ్స్ తప్ప, డ్రగ్స్ చుట్ట తప్ప మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఏది చేయకూడదు అన్నీ చేసి చెడిపోయాను. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుడు మన జీవితానికి రూపం పోయడానికి ఉదాహరణ ఎక్కడో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కళ్ళ ముందు నిలబడుతున్న నా జీవితం మునుపు, యేసు ప్రభు రాక మునుపు, నా జీవితము యేసయ్యకు అప్పగించక మునుపు, వాక్యము నా హృదయంలోకి రాక మునుపు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితానికి అర్థం అనేది లేదండి. కానీ ఎప్పుడైతే ప్రభు నన్ను పట్టుకున్నాడో, ఎప్పుడైతే ప్రభు నా జీవితాన్ని మార్చాడో, ఎప్పుడైతే నా ప్రభు నా జీవితంలో కడుగుపెట్టి నాకంటూ ఒక విలువ ఉందని, నాకంటూ ఒక జీవితం ఉందని, నాకంటూ ఒక బ్రతికి లోకములో ఉందని, నాకంటూ ప్రియమైన పెట్టారా, ఇదిగో ఎక్కడో ఆ మూలన మాది ఎక్కడండి, సుమారు కాకినాడ అవతల వైజాగ్ దగ్గర మాది. ఆ మూల నుంచి తీసుకొచ్చి దేవుడు ఈరోజు యేసు ప్రభువారే కనుక నా జీవితంలో లేకపోతే ఇక్కడ ఈరోజు మీ కళ్ళ ముందు నేను కనబడేవాడినే కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జీవితంలో యేసు ప్రభువారు లేకపోతే మన జీవితానికి అర్థం అనేది ఉండదు, మన బ్రతుకుకి అర్థం అనేది లేదండి. నా సాక్ష్యము చాలా సాక్ష్యం, కానీ నేను 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. పాడైపోయిన నా బ్రతుకు, అర్థం లేని నా బ్రతుకు, యేసు ప్రభువారు నా జీవితంలోకి వచ్చి నా బ్రతుకును మార్చి, అరే నీ జీవితం ఇది కాదు, నీ బ్రతుకు ఇది కాదు, నువ్వు ఇలాగ ఉండడానికి ఈ కాదు నేను ఈ భూమి మీద నేను పెట్టిందని, ప్రియమైన ఇదిగో నీ బ్రతుకు ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నీ బ్రతుకు నేను ఉన్నతంగా దీవిస్తానని చెప్పి, ఇదిగో ఈరోజు నా బ్రతుకుని ఇలా మార్చి ఈరోజు మీ కళ్ళ ముందు నా ప్రభు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేసిన చేతులతోటే నా దేవుడు పరిశుద్ధుని ప్రకటించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రమైన పెదవులు కలిగిన నా నోటితో నా దేవుడు జీవము గల దేవుడు, బ్రతుకులు మార్చే దేవుడని దేవుని కొరకు సువార్త చేయగలిగే ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభు నా జీవితంలో దేవుడు నాకు అనుగ్రహించాడండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, ఒక మొర్దెకై ఎస్తేరు జీవితంలోకి రాకపోతే ఆ బిడ్డ జీవితంలో ఎలాగైతే రూపం పోసుకోలేదో, మన జీవితంలో కూడా యేసు ప్రభు వారు లేకపోతే మన జీవితానికి కూడా ఎలాంటి రూపము లేదండి. ఈ రాత్రి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను ఒకే ఒక్క మాట రాసుకున్నా, నేను ఏమి రాసుకోలే ఇక్కడ, ఒకే ఒక్క మాట రాసుకున్నా. ఏంటి ఆ మాట అంటే, దేవుడు మనకి రూపం పోసేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయవలసిన పనుల్లో ఒకే ఒకటి ఏంటంటే, మనము ఆయన మాటకు మనం లోబడి ఉండాలి, దేవుని మాటకు మనం విధేయత కలిగి ఉండాలి. ఈరోజు ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, ఎవరైతే దేవుని వాక్యానికి వారి జీవితాన్ని అప్పగించుకుంటారో, వారి జీవితాలు రూపాంతరము చేత నింపబడతాయి. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువు వారు 40 దినాలు ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, ఇదిగో ఆయన కొరకు ఒక మాట రాయబడి ఉంటుంది, ఇదిగో ఆయన రూపాంతరం పొందుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారాగా యేసు క్రీస్తు నామములో ఒక దైవజనుడుగా నేను చెబుతున్నాను ప్రియమైన బిడ్డలారా, మనమందరం కూడా దేవుని రూపాంతరం పొందుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక్క మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పెంచే పెంపకములో మనం ఏం చేయాలి, మనము లోబడి బ్రతకాలి, లోబడి జీవించాలి, లోబడి మనము మన జీవితాన్ని మనము ముందుకు నడిపించుకోవాలి. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ మనం చూస్తాం. ఎవరంట ఆ స్త్రీ? పేరు నయోమి. ఆమె
నయోమి అనే ఆ స్త్రీ, ఒక్కసారి మనము ఆ యొక్క గ్రంథానికి మనం వస్తే, రూతు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం ఒకసారి మనం వద్దాం. రూతు గ్రంథము మొట్టమొదటి అధ్యాయంలో మనం వస్తే, రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, నేను అక్కడ రాయబడిన మాట, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా, అమ్మ, యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశాన కాపురం ఉండడానికి వెళ్ళిపోయాడు. ఆగండి, ఎక్కడి నుంచి వచ్చేసారు ఆయన? చెప్పండి తల్లి. మీ అందరూ తెలుసు కదా, నాకంటే ఎక్కువ మీరు మంచి ఆత్మీయ పెంపకంలో మీరు ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం ఒకసారి, ఎక్కడి నుంచి వచ్చేసారు వాళ్ళు? బెత్లెహేమ్ అనే ప్రాంతం నుంచి వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంతవరకు 2 బిడ్డలు పుట్టారు కదా నీకు, వాళ్ళిద్దరు కూడా పెళ్లి వయసుకు వచ్చారు కదా. పెళ్లి వయసు అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి పెళ్లి చేయడానికి? 18 సంవత్సరాలు లేదా ఒక 20 సంవత్సరాలు ఉంటాయి కదా. అబ్బాయికి పెళ్లి చేయాలంటే మ్యాక్సిమం ఒక 18 సంవత్సరాలు కదా. 18 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా నువ్వు ఆ బెత్లెహేము ప్రాంతంలోనే ఆమె నివాసం చేసింది. ఒక మంచి భర్త ఉన్నాడు, ఒక 2 మంచి కొడుకులు ఉన్నారు. తన జీవితం చాలా సాఫీగా వెళ్ళిపోతూ ఉంది. అంటే 20 సంవత్సరాలు అంటే వారికి వివాహం అయ్యి ఎప్పుడైందో, లేదా ఆ నయోమి ఎప్పుడు తను జన్మించిందో, తన భర్త ఎంతకాలమో అక్కడ ఉన్నాడో, ఆ పెంపకం అంతా కూడా కొన్ని సంవత్సరాలు ప్రియమైన ఏం పెట్టారా బెత్లెహేము అనే ప్రాంతంలో ఉండి, చూడండి, కరువు కలుగగా ఏం కలిగిందంట? కష్టం వచ్చింది. చిన్న కష్టం వచ్చింది. అక్కడ ఒక చిన్న శ్రమలు ఎదురయ్యాయి కదండి. ఒక మాట చెప్తున్నాను, శ్రమలు ఎదురవుతున్నప్పుడు, కష్టాలు ఎదురవుతున్నప్పుడు, కరువులు ఎదురవుతున్నప్పుడు, అపాయం ఎదురవుతున్నప్పుడు, ప్రియమైన బలహీనత వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనము ఎక్కడైతే ఏ పెంపకంలో అయితే ఉన్నామో, ఏ స్థలంలో అయితే మనం ఉన్నామో, ఆ స్థలములో మనము కనిపెట్టుకొని ఉండాలి. కానీ ఆ స్థలాన్ని విడిచిపెట్టి మనము వెళ్ళిపోకూడదు. ఈమె బెత్లెహేము ప్రాంతం నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. నేను ఒక్క మాట్లాడుతున్నాను, తన కుటుంబం అంతా కూడా రూపం పొందుకుందా, రూపం పోగొట్టుకుందా? చెప్పాలి ఒకసారి. అమ్మా కదమ్మా, 2 కుమారులతో వెళ్ళేటువంటి అక్కడికి వెళ్ళింది. అక్కడ వివాహం చేసేసింది 2 కొడుకులకి. వెళ్ళగానే కొన్ని రోజులు అయిన తర్వాత తన భర్త చనిపోయాడు. కొన్ని రోజులు అయిన తర్వాత తన 2 కుమారులు కూడా ఒక్క దినము రోజే మరి మరణించేశారు. ఒక్క మాట్లాడుతున్నాను, ఎవరిని విడిచిపెట్టేసింది ఆమె? దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎస్తేరు కోసం ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, నయం దగ్గరికి ఎందుకు వచ్చానంటే, ఆ ప్రారంభ దినాలలో ఎలాగైతే మొర్దెకై మాట లోబడి ఉందో, ఒక మంచి స్థానంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎస్తేరు ఎలాగుందండి? అలాగే ఉందంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగుంది. కానీ నయోమి మాత్రము ఒకప్పుడు ఒకలాగుంది, కరువు వచ్చినప్పుడు మాత్రము మరోలాగుంది. సంతోషం ఉన్నప్పుడు ఒకలాగుంది, దుఃఖం వచ్చినప్పుడు ఒకలాగుంది. కరువు వచ్చిందంట, అరే ఊరంతా చచ్చిపోలేదు కానీ ఈమెకేదో ప్రమాదం వచ్చినట్లుగా ఆమె ఏం చేసిందంటే ప్రభు సన్నిధిని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఒక్క మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాక్యం తెలుసు కాబట్టి నేను 2 మాటలు చెప్పి వెళ్ళిపోతున్నాను. ఆమె ఏమైనా రూపం పొందుకుందా కుటుంబంలో? చెప్పాలి. ఆమె కుటుంబం దీవించబడిందా? ఆమె కుటుంబం ఆస్వాదించబడిందా? ఆ పిల్లలు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళగలిగారా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి తల్లి. ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, ఎవరైతే విధేయతగా ఉంటారో, ఎవరైతే కష్టం వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, అపాయం వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా తండ్రి మాటకు లోబడి, తండ్రి పెంపకంలో కట్టబడి, తండ్రికి విధేయత కలిగి ఉండి ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలు రూపాన్ని పొందుకుంటాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన పెంపకం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బెత్లెహేము అనే ప్రాంతమును విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తనకున్నటువంటి రూపాన్ని కూడా కోల్పోయింది. మళ్ళీ ఆమె చెప్పే మాటలు ఎలాగున్నాయి? చేసిన తప్పును కాకుండా మరలా ఏం చేస్తుంది? యెహోవా నాకు అన్యాయం చేసేసాడట. నువ్వు అన్యాయం చేసావు దేవునికి. దేవునికి అన్యాయం చేసిపోయింది ఈమె. కానీ ఆమె ఏమి మళ్ళీ ఏం సాక్ష్యం ఇస్తుందంటే, నన్ను నయ్యమని పిలకండి, నాకు దేవుడు అన్యాయం చేసేసాడు, దుఃఖపరిచేసాడు నన్ను.
కారణం ఎందుకంటే తన కుటుంబంలో రూపాన్ని పోగొట్టుకుంది. ఈరోజు చాలామంది బిడ్డలారా, ఈరోజు చాలామంది వాక్యం వింటున్నారు కానీ కుటుంబంలో రూపాన్ని పొందుకోలేకపోతున్నారు. ఈరోజు చాలామంది మందిరానికి వస్తున్నారు కానీ ఈరోజు చాలామంది చాలా సంఘాలుగా పిలువబడుతున్న చాలా సంఘాలు ఉన్నాయి కానీ ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు క్రీస్తు రూపాన్ని చాలామంది కోల్పోతూ ఉన్నారండి, పొందుకోలేకపోతున్నారండి. ఈరోజు మనం అందరం ఏ రూపాన్ని కలిగి ఉండాలి? మనం క్రీస్తు రూపాన్ని కలిగి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. మనం క్రీస్తు రూపాన్ని కలిగి ఉండాలి, దేవుని స్వరూపాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన పోలికలో పుట్టినటువంటి మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనము క్రీస్తు రూపాన్ని కలిగి బ్రతకాలి, క్రీస్తులాగా బ్రతకాలి. కానీ ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని రూపం లేదు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని పోలిక లేదు. ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పట్ల ఒక మంచి విధేయత లేదు. ఎందుకంటే పెంపకం మంచిదే, కానీ ఏమవుతున్నారంటే ఆ పెంపకములో సరిగా ఉండలేకపోతూ ఉన్నారండి. చాలామంది నయోమి వలె కరువు వచ్చినప్పుడు, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, దైవజనులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. ఈ రాత్రి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బిడ్డలారా. నిజముగా ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతే మన రూపం పొందుకుంటామా? మన జీవితాలు దీవించబడతాయా? మన పిల్లలు దీవించబడతారా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే రూపాన్ని కోల్పోతాము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు ఎక్కడో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఆ బిడ్డ ఇదిగో 127 సంవత్సరాల మీద ఒక రాజకుమారిగా మార్చబడడానికి కారణం ఏంటంటే ఆమె దేవుని రూపాంతరాన్ని పొందుకుంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో సంగమా గుర్తుపెట్టుకున్నారు తల్లి, రూపం పొందుకుందామని అనుకున్నారు వాళ్ళు. బయట ఉన్నటువంటి వేరే వేరే రూపాలు చాలా ఉన్నాయి కదా, ఆనందంగా ఉన్నాం కదా, సంతోషంగా ఉన్నాం కదా అనుకున్నారు బిడ్డలారా. ఈ రోజు ఉదయకాల సమయంలో తన తల్లి ఫోన్ చేసి గుండెలు బాదుకొని ఏడుస్తుంది. అయ్యా పాస్టర్ గారు, మేమే గనక దేవుని వాక్యంలో ఉంటే, నేనే గనక నా బిడ్డల్ని భయపెట్టుకొని మీకు నేను అప్పగించుకుంటే ఈరోజు నా కొడుకు ప్రాణాలతో ఉండేవాడు పాస్టర్ గారు అని ఈరోజు ఉదయకాల సమయంలో ఫోన్ చేసి ఏడుస్తూ ఉందండి. కానీ ఒక్క మాట చెప్తున్నాను, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను అడుగుతున్నాను బిడ్డలారా, రూపాన్ని పొందుకున్నారా? రూపాన్ని అనుభవించారా? ఈ రాత్రి నేను అదే ఉద్దేశంతో చెప్తున్నాను. దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మన జీవితానికి రూపం పోసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనం ఉంటే, నిజంగా దేవుణ్ణి మనం వెంబడించే బిడ్డలుగా మనం ఉంటే, ఆయన వాక్యానికి మనం లోబడేవారుగా మనం ఉంటే, దైవజనులు చెప్పిన మాటకు విధేయత కలిగి లోబడి బ్రతికేవారుగా మనం ఉంటే, ఎస్తేరును ఆశీర్వదించిన దేవుడే ఈరోజు మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు ఎవరికైతే ప్రార్థన చేసిందో అదే దేవుడికి మనం కూడా ఏం చేస్తున్నాం? మనము ప్రార్థన చేస్తున్నాం. తల్లి, ఎస్తేరుకి ఒక న్యాయం, నీకు నాకు ఒక న్యాయం చేసే దేవుడు కాదు. ఎస్తేరుకి ఏ న్యాయం అయితే చేశాడో అదే న్యాయం మనకు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి బిడ్డ గుర్తుపెట్టుకో, వాక్యానికి లోబడు. ఈ రాత్రి గుర్తుపెట్టుకో, ఎస్తేరు వలె నీ తండ్రికి లోబడు, నీ తండ్రికి విధేయతగా బ్రతుకు, నీ తండ్రికి మంచి గౌరవం ఇవి. నీ తండ్రి ప్రియమైన బిడ్డ, ఇదిగో తన వాక్యానికి నువ్వు విధేయుడిగా నువ్వు జీవిస్తే నీ జీవితాన్ని నా ప్రభు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, రూపాన్ని పోసే దేవుడై ఉన్నాడు. నయోమి ప్రభుని విడిచిపెట్టింది, రూపాన్ని కోల్పోయింది. ఇదిగో మా దగ్గరకు వచ్చే సహోదరి ప్రభుని విడిచిపెట్టింది, తన కుటుంబంలో రూపాన్ని కోల్పోయింది. నేను అడుగుతున్నాను తల్లి, ఈరోజు పడినటువంటి ఆ బిడ్డ పడుతున్న దుఃఖాన్ని చచ్చిపోయేంత వరకు ఎవరైనా పోర్చగలుగుతారా? చెప్పాలి ఒకసారి. చనిపోయే వరకు ఎవరైనా పోర్చగలుగుతారా? ఆ లోటు తీర్చగలుగుతారా అండి? వయసు వచ్చిన కొడుకు కళ్ళ ముందు పోతే ఆ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డ ఎవరు దారింటి వెళ్ళేవాడు ఎవరైనా సరే కానీ మంచిగా షర్ట్ వేసుకొని వెళ్ళి ఆ వయసులో ఉన్న కుర్రాడు కనబడితే ఆ తల్లి హృదయము, ఆ తండ్రి హృదయము ఏం చేస్తూ ఉంటుందండి? ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నా కొడుకు ఎలాగుండేవాడు, అయ్యో నా కొడుకు ఎలాగుండేవాడు, నా కొడుకు నేను పోగొట్టుకున్నాను అని ఆ బిడ్డ ఏడుస్తూనే ఉంటుంది. ఒక ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా అంతే. కానీ ఈ రాత్రి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నిజమైనటువంటి దైవికమైన కుటుంబాలుగా ఒక మంచి ఎస్తేరుగా ప్రియమైన బిడ్డలారా, మొర్దెకైలాగా ఆయన పెంపకులు ఎదిగినటువంటి ఆమె ఎలాగైతే తన జీవితాన్ని ప్రభుకి పరిపూర్ణంగా అప్పగించుకుందో,
తన తండ్రికి పరిపూర్ణంగా అప్పగించుకుందో. నాకు నిజంగా చాలా నచ్చిన మాట ఇది. మాట ఏంటంటే కనుక ఆమె తల్లిలో ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అలాగనే ఆయన మాటకు లోబడి ఉందంట. ఈ రాత్రి ప్రియమైన దేవుని సంగమా, నువ్వు దేవుని మాటకు నువ్వు లోబడే బిడ్డగా నువ్వు ఉంటే నీ జీవితానికి దేవుడు రూపం పోసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఎట్టకాలకి నయోమి ఎలాగైతే వచ్చేసిందో మళ్ళీ మన అందరికీ తెలుసు. మళ్ళీ దేవుని మాటకు లోబడ్డది, భయపడ్డది, ఏదోలా మొత్తానికి వచ్చింది. కానీ తన జీవితంలో మాత్రము తీరం లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. బోయజు లాంటి వాడు వచ్చినా, బోయజు లాంటి వాడికి ఒక కొడుకుని దేవుడు ఇచ్చినా, తన ఇద్దరి బిడ్డల్ని తన భర్తని కోల్పిన ఆ లోటు మాత్రం ప్రియమైన దేని బిడ్డలారా తనకి ఎంతో కొంత చేదే అని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యానికి మనం లోబడదాం, విధేయతగా ఉందాం. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన పండుగల్లో మొట్టమొదటిగా నేనే వెళ్ళాలి, మొట్టమొదటిగా దేవుని యొక్క సముఖంలో నేను కనబడాలి, ఆయనతో ఎక్కువగా నేను ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి అని ఒక ఎస్తేరు వలె నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటే నీ జీవితాన్ని కూడా నా ప్రభు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగించలేని ఆశపడుతున్నాను. ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగించలేని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి మనందరూ కూడా చూద్దాం. ఒకసారి మార్కు సువార్త, పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త ఒక్కసారి మనం చూద్దాం. 5వ అధ్యాయము. ఇందులో ఒక వ్యక్తి మనం చూస్తూ ఉంటాం. ఎవరు అతని పేరు? 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, శానా అను దయ్యం పట్టినవాడు. ఎవరు మాత్రడు? శానా అను దయ్యం పట్టినవాడు. నేను ఒక పై చూడండి, అందరూ కూడా చదవద్దులే కానీ ఒకసారి పై చూద్దాం. ఎలాంటి వాడు అతడు? ఎలాగున్నాడు? తన జీవితం ఎలాగుంది? సంతోషంగా ఉందమ్మా? తన జీవితం సంతోషంగా ఉందా? ఎంత కష్టము కదా. కుటుంబాన్ని వదులుకున్నాడు, బిడ్డలను వదులుకున్నాడు, రక్త సంబంధాలు వదులుకున్నాడు. ఎక్కడ నివాసం? అతడు సమాధిలో వాసం చేసేవాడట. వచ్చిన వారు అందరినీ కొట్టేసేవాడు, రాళ్ళతో కొట్టేసేవాడు. ఎదురు పిచ్చోడు అనుకునేవారు. ఎక్కడ జీవనాన్ని చేసేవాడంటే అతడు సమాధిలో తినేవాడు, సమాధిలోనే పండుకునేవాడు. తిండి లేవు, తెప్పలు లేవు, ప్రియమైన దేని బిడ్డల దారంటే వెళ్ళేవాడు. పిచ్చోడు రా బాబు, అదిరా బాబు, ఇదిరా బాబు అంటే తన జీవితము, ఒక మాట్లాడుతున్నాను, మనిషి అయితే ఉన్నాడు కానీ తన జీవితానికి ఏమీ లేదు. చెప్పాలి ఒకసారి, నా మాట మర్చిపోయారు మీరు అందరూ కూడా. మనిషి అయితే ఉన్నాడు కానీ రూపం మాత్రం అతనికి లేదండి. కుటుంబం ఉంది కానీ ఆ కుటుంబానికి ఒక మంచి రూపం అనేది లేదు. బిడ్డలారా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక్కసారి ఎప్పుడైతే యేసు ప్రభువు వారు తన జీవితంలోకి వచ్చాడో, ఎప్పుడైతే యేసు ప్రభువు వారు అక్కడికి వెళ్ళి తనని బాగు చేశాడో, తన జీవితంలో జరిగిన ఒక గొప్ప అద్భుతాన్ని సమయము నేను ముగిస్తున్నాను. ఒకసారి 5వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తనను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనను కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరబడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియచెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభముగా అందరూ ఆశ్చర్యపడ్డారంట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యాలు పెట్టి పిచ్చివాడిగా పిలువబడుతూ పేరు లేక, ప్రాఖ్యాత లేక, రూపము లేక, సంతోషము లేక, ఆనందము లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ప్రియమైన దేవుని బిడ్డల కుటుంబంలో ఆనందాన్ని, బిడ్డలతో ఆనందము లేక, ఎక్కడో సమాధుల్లో బ్రతుకుతున్న వారి జీవితంలో యేసు ప్రభు అడుగు పెట్టాడు. తన జీవితానికి రూపం వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరొకసారి చెప్తున్నాను, నేను మాట్లాడేది పై రూపము కోసము కాదు, అంతరంగ రూపం కోసం మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. మనిషి అయితే ఉన్నాడు కానీ అతని జీవితానికి ఏమి లేదు, రూపము లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చాడో, తన జీవితంలో ఎప్పుడైతే దేవుడు అడుగు పెట్టాడో, తన జీవితానికి ఏమొచ్చిందిరా తల్లి అంటే ఒక మంచి రూపాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధుల్లో పిచ్చోళ్ళ తిరిగేవాడు ఇప్పుడు మంచిగా టిప్ టాప్గా టక్క చేసుకొని దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రాత్రికాల సమయంలో యవనస్తులు అర్థం చేసుకోవాలి, తల్లిని తండ్రులు అర్థం చేసుకోవాలి. నీ కుటుంబానికి ఒక మంచి సౌందర్యము ఏంట్రా బాబు అంటే జీవం గల దేవుని సన్నిధి మాత్రమే. దేవుని సన్నిధి ఎవరి ఇంటిలో ఉంటుందో, దేవుని సన్నిధి ఎవరి కుటుంబాల్లో ఉంటుందో, దేవుని సన్నిధి ఎవరి హృదయంలో అయితే ఉంటుందో ఆ కుటుంబము దేవుని రూపాంతరాన్ని పొందుకుంటుందండి.
దేవుని రూపాంతరం పొందుకుంటూ సంతోషంగా ఉంటుందండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ సమాధిలో బ్రతికేవాడి జీవితము ఎంత సంతోషంతో నింపబడ్డదో, ఎంత ఆనందంతో నింపబడి తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. తన కుటుంబానికి ఒక అందం వచ్చింది. ఈరోజు చాలామంది కుటుంబాల్లో నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం చాలామంది జీవితంలో లేదు. ఒకే దగ్గర ఉంటారు, భార్య భర్తలు ఒకే ఇంట్లో ఉంటారు, కానీ వాళ్ళ ఇంట్లో ఏముండదు, సంతోషం ఉండదు. ఏదో ఉన్నాము అన్న పేరుకి భార్య భర్తగా ఉన్నాము, తల్లి తండ్రిగా ఉన్నాము, పిల్లలుగా ఉన్నాము అని ప్రియమైన దేవుడు అలాగా ఉంటారు. కానీ ఆ ఇంటిలో చాలామంది కుటుంబాల్లో మనం ఎదుర్కొంటున్నాం, చూస్తున్నాం బిడ్డలారా, నిజమైన ఆనందం, నిజమైన సంతోషం కనబడదండి. నిజమైన ఆనందం కనబడదు. కారణం ఎందుకనంటే దేవునికి వారి హృదయంలో చోటు ఇవ్వక, దేవుడికి వారి హృదయంలో ఒక మంచి స్థానాన్ని ఇవ్వక, ఇదిగో ఎస్తేరు వలె తన తండ్రికి ఎలాగైతే లోబడ్డదో వాక్యానికి లోబడక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా చాలామంది కుటుంబాల్లో నిజమైన సంతోషం, నిజమైన ఆనందాన్ని మనము చూడలేకపోతున్నాం. ఈ రాత్రి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నా మదిలో పెట్టిన మాటని రోజు నీ ముందు తీసుకొచ్చి పెట్టాను. ఈ దగ్గరికి వచ్చాను, 4 మాటలు చెప్పి వెళ్ళిపోవాలి, టైం పాస్ చేసేసి వెళ్ళిపోవాలి, టైం పొగిడించేసి వెళ్ళిపోవాలి. కానీ కాదు బిడ్డలారా, ఇదిగో నా జీవితానికి రూపం పోసిన దేవుడు నీ జీవితాన్ని కూడా రూపం పోయిన నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. శానా అను దయ్యం పెట్టిన వాడి జీవితాన్ని మార్చిన దేవుడే ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నయోము వలె ప్రభుకి దూరం అయిపోయి జీవితానికి ఎలాంటి అర్థం లేకుండా చేసుకుంటామా, లేదా ఎస్తేరు వలె ఏమీ లేని అనాథే కానీ తండ్రి మాటకు లోబడి తన జీవితానికంటూ ఒక మంచి అర్థాన్ని కూడగట్టుకున్నటువంటి ఒక ఎస్తేరులాగా, విధేయురాలుగా, విధేయుడిగా, లోబడే బిడ్డగా, భక్తి కలిగిన బిడ్డగా, భయం కలిగిన బిడ్డలుగా, దేవుని పట్ల ఒక మంచి ప్రతిశత కలిగిన బిడ్డలుగా ఈ లోకంలో మనం బ్రతుకుదామా అనేది మనం అందరము అర్థం చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన దేవుని సంగమా, ఒకే ఒక్క మాట చివరిలో, నీ జీవితానికి నిజమైనటువంటి అర్థము ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఓ యవ్వన కుమారుడా, యవ్వన కుమార్తె, ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, నీ జీవితానికి యేసు ప్రభు కావాలి, నీ కుటుంబానికి యేసు ప్రభు కావాలి. ఎస్తేరుకి ఎలాగైతే మొర్దెకై అవసరమో ప్రియమైన దేవుని బిడ్డలారా, శానా అను దయ్యం పెట్టిన వాడికి యేసు ప్రభు ఎలాగైతే వచ్చాడో ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో నయోమి పాడుపడిన జీవితం మళ్ళీ ఎలాగైతే బెత్లెహేము తెప్పబడిందో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనందరి కుటుంబాలలో యేసు ప్రభు వారికి చోటు ఇవ్వాలి, దేవునికి చోటు ఇవ్వాలి. ప్రభుకి మనకు ఒక మంచి మనం లోబడే పిల్లలుగా మనం ఉంటే కనుక మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనులు ఒక మంచి పాట కదా పాస్టర్ గారు, నేను ఎప్పుడు కూడా పాడుకుంటుంటాం. ఒక మంచి పాట ఈ పాస్టర్ గారు రాశారు, మీకు గుర్తుంది ఎవరికైనా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న చరణం పల్లవి నేను పాడి నేను ముగిస్తాను. సమయం అయిపోతుంది కాబట్టి కొద్ది నిమిషాలు నేను సమయాన్ని ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం. హల్లెలూయా. నా జీవితానికి ఓ భాగ్యమా, మమతలు కురిపించే అనుబంధమా, చేదైన బ్రతుకుకు ఓ నేస్తమా, నీ మరువలేని నా ప్రాణమా యేసయ్యా, నీవు నా తండ్రివి యేసయ్యా, నేను నీ సొత్తును యేసయ్యా, నీవు నా తండ్రివి యేసయ్యా, నేను నీ సొత్తును. నా జీవితానికి ఓ భాగ్యమా, మమతలు కురిపించే అనుబంధమా, చేదైన బ్రతుకుకు ఓ నేస్తమా, నీ మరువ నా ప్రాణమా, మన్నును ఎన్నుకున్నది నీ సంకల్పం, నా సారెపై నీవు మన్నును
ఎన్నుకున్నది నీ సంకల్పం, నిల్పెను సారేపై నీ ఉద్దేశం. రూపమునిచ్చావు, జీవము పోసావు, రూపమునిచ్చావు, జీవము పోసావు, పరిశుద్ధ ఘటముగా నిలిపావయ్యా యేసయ్యా. నీవు నా కుమ్మరి యేసయ్యా, నేను నీ రూపును యేసయ్యా. నీవు నా కుమ్మరి యేసయ్యా, నేను నీ రూపును. నా జీవితానికి ఓ భాగ్యమా, మమతలు కురిపించే అనురంధమా, చేదైన బ్రతుకుకు ఓనే నే మరువలేని నా ప్రాణమా యేసయ్యా. నీవు నా తండ్రివి యేసయ్యా, నేను నీ సొత్తును యేసయ్యా. నీవు నా వల్లివి యేసయ్యా, నేను నీ తీగెను యేసయ్యా. నీవు నా తండ్రివి యేసయ్యా, నేను నీ సొత్తును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితానికి ఒక అర్థం ఏదైనా ఉంది అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వల్ల మాత్రమే. హల్లెలూయా. యేసు ప్రభు లేకుండా మన జీవితాలకు అర్థము, యేసు ప్రభు లేకుండా మనకు ఒక మంచి రూపము లేదండి. ఆయనే మనకు రూపం పోసే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, రూపం కోల్పోయావా, సర్వస్వం కోల్పోయావా, పడిపోయిన స్థితిలో ఉన్నావా, ఒకవేళ అర్థమైనటువంటి పరిస్థితిలో ఒకవేళ నీ జీవితము అతలాకుతలం అయిపోయి కూర్చుందా, అయితే ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలోకి ప్రభువుని ఆహ్వానించుకో. నీ జీవితంలో దేవుని చోటివి తెలుసో తెలియకో ప్రభు దూరం అయిపోయావేమో, తెలుసో తెలియకో వాక్యం దూరం అయిపోమో, తెలుసో తెలియకో సంఘాన్ని దూరం అయిపోతున్నావేమో. అయితే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితానికి ఒక మంచి రూపం కావాలంటే ప్రభుని నువ్వు నీ హృదయంలోకి చోటివి. నీ జీవితానికి దేవుడు ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని ప్రభు ఇస్తాడు. నీ జీవితాన్ని ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి మహాకృప ఈ రాత్రికాల సమయములో జీవముల దేవుడు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆయన రూపం మనందరికీ దేవుడు తన రూపాన్ని పోసి మన జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు నిలబెట్టి వాడుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించుదాం.